ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులండి? అందరూ బాగున్నారా? ఆత్మీయంగా ప్రతిదినం ప్రార్థన చేస్తున్నారా? తప్పకుండా ప్రార్థించండి. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహాయము ప్రతిదినం కోరుకోండి. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడును. ప్రియులారా, యేసు ప్రభు అపవాది చేత శోధించబడ్డాడు. ఇదేంటి విచిత్రంగా ఉంది కదా. దేవుడైనా అపవాది చేత శోధించబడ్డ. ప్రియులారా, అపవాది ఎప్పుడైనా కూడా దేవుని బిడ్డల్ని శోధిస్తాడు. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావా? తప్పకుండా సహోదరుడా, అపవాది నిన్ను శోధిస్తాడు. చూడండి, అమెరికా దేశంలో చార్లెస్ కిర్క్ ఆ యవనస్తుడు చెడుని గురించి ఖండితంగా బోధించాడు. యువతులకి ఖచ్చితంగా బైబిల్ గురించి బోధించాడు. తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు అని ఖచ్చితంగా బోధించడం వల్ల అపవాది ఓర్చుకోలేకపోయాడు. ఒక యవ్వనస్తుని ప్రేరేపించాడు. 22 సంవత్సరాల అబ్బాయి రాబిన్ సింగ్ అనోడు వాడులో ప్రవేశించి తుపాకీతో కాల్చేశాడు. అంటే దేవునిలో ఉన్న వారి మీద సాతానుడు ఏదో ఒక రకంగా శోధన తీసుకొస్తాడు. ఒకవేళ మీరు ఉద్యోగంలో ఉన్నారండి, పక్కనున్న ఆఫీసరు లేదా తోటి ఉద్యోగస్తులు అపవాది వారి ద్వారా నీకు శోధన తీసుకొస్తారు. ఒకవేళ భారీగా నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు నీ భర్తని సాతాను వాడుకుంటాడు. భర్త ద్వారా నిన్ను శోధిస్తాడు. ఒకవేళ తల్లిదండ్రులు ఆత్మీయంగా భక్తిగా బ్రతుకుతున్నాడు, నీ పిల్లల ద్వారా నీకు శోధన తీసుకొస్తాడు. వాళ్ళు చెడు మార్గంలో పోయేటట్టు, చెడ్డ స్నేహితులతో కలిసి తాగి తందనాలు ఆడేటట్టు సాతానుడు వాళ్ళని శోధిస్తాడు. ఇది తల్లిదండ్రులకి చాలా బాధగా ఉంటుంది. అలాగే ప్రియులారా, అత్త కోడలు భక్తిగా జీవిస్తున్నప్పుడు అత్త ద్వారా సాతాను ఏం చేస్తాడో కోడల్ని శోధిస్తాడు. యేసు ప్రభువుడు ఇక్కడ శోధించాడు. అయితే యేసు ప్రభు ఏం చేశాడంటే ఆయన ఆత్మచేత అరణ్యములోనికి వెళ్ళాడంట. ఎందుకు? ప్రార్థనలో గడపడానికి. ఈ శోధన వచ్చినప్పుడు సాతాను నీ మీద దాడి చేసినప్పుడు నువ్వేం చేయాలంటే ఒంటరిగా వెళ్ళి గదిలో ప్రార్థన చేయాలి. ఎవరి చేత? పరిశుద్ధాత్మ చేత. శోధన వచ్చినప్పుడే మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. చాలామంది చేసేది పొరపాటు ఏంటంటే శోధన వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అపాయాలు జరిగినప్పుడు ప్రార్థనే చేయరండి. దేవుడికి కళ్ళు లేదా అంటాం. దేవుడికి కళ్ళు ఉందండి. నువ్వు ప్రార్థన చేస్తే వింటాడు, నీకు సహాయం చేస్తాడు, తప్పిస్తాడు. కనుక ప్రార్థన నీకు శోధన నుంచి జయ జీవితాన్ని ఇస్తుంది కాక ప్రార్థించేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాల వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీ కృప తోడును గాక నా ప్రభా. ఎందరైతే నా ప్రభా మానసికమైన బాధలను వారికి సమాధానం దయచున్నాం. ఎందరైతే నా ప్రభా యవన బిడ్డలు చెడు అలవాట్లకి, డ్రగ్స్కి, పాన్పరకి, ఆన్స్కినైనా ఇంకా నా ప్రభా చెడు అలవాట్లకి నైనా బానిసనరో నా యేసు నామములో విడుదల కలిగిన గాక నా ప్రభా. ఎవరైతే మాంత్రిక శక్తుల ద్వారా, చాతబడి శక్తుల ద్వారా, దురాత్మ శక్తుల ద్వారా పీడించబడుతున్నారో ఎప్పుడే నజరుడైన యేసు నామములో విడుదల కలిగిన గాక నా ప్రభా. దేవా, ఎంతోమంది రోగులనైనా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారయ్యా. కొంతమంది వైద్యం చేయడానికి కూడా సరిగా డబ్బులు లేదు నైనా. అయ్యా, వారిని ఎందుకు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. నీ గాయపడే చేతులతో వారిని ముట్టి బాగొచ్చాను నా ప్రభా. ప్రతి వ్యాధిగ్రస్తుని ముట్టాను నా ప్రభా. ముఖ్యంగా నా ఉదయకాల నా ప్రభా పుట్టినరోజు వివాహం జరిగిన బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.